ఆ మధ్య ఓ తల్లి అడిగిందట, ఏమండి కాస్త బెడ్ కాఫీ పెట్టుకురండి అని అందట. మా వాడికి ఆవేశం ఎక్కువైతూ, నేను బెడ్ కాఫీ పెట్టుకురావటం ఏంటి, నేను భర్తనై ఉండి బెడ్ కాఫీ పెట్టుకురావటమా, అసలు నీతో కాపురం చేసే కంటే విడాకులు ఇచ్చేయటం మంచిదని చెప్పి అన్నాడట. నాకు తెలిసిన లాయర్ ఒక ఆయన ఉన్నాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి డైవర్స్ లెటర్ తీసుకొచ్చి నీ చేత సంతకం చేయిస్తా, ఈరోజే నీకు విడాకులు ఇస్తాను అని అన్నాడంట. మొత్తానికి భర్త వెళ్ళాడు. ఓ గంట తర్వాత తిరిగి వచ్చి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని వేడివేడి కాఫీ తీసుకొచ్చి భార్య దగ్గరికి వచ్చి అన్నాడట, కాంతం కాఫీ పెట్టానులే తాగుతుకొని అని అన్నాడట. ఏవడనే నిద్రమోహంతో లేచి, ఇందాకేదో విడాకులు అన్నావే, నా ఫ్రెండ్ లాయర్ అన్నావే, మరి డైవర్స్ ఏమైంది తీసుకురాకూడదా అని అంటే మా వాడు బిక్కం ఒక వేసాడట. ఏం లాయర్ దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళా, మరి డైవర్స్ లెటర్ ఏది? అప్పుడు భర్త అన్నాడట, లాయర్ దగ్గరికి వెళ్తే మా లాయర్ అంట్లు తవ్వుతున్నాడు. కిటికీలో నుంచి అట్లాగే చూసా. అంట్లు అయిన తర్వాత బట్టలారేయటానికి బాల్కనీ మీదకి పోయాడు. మా లాయర్ని చూసిన తర్వాత మా లాయర్ కంటే నా లైఫే సో బెటరు. సో నీ కాఫీ ఏం కర్మ, రేపు వంట కూడా చేసి పెడతాను అన్నాడట. అట్లాగని వంట చేయటం అదే అవమానం కాదు.